మీ ఎంఏ తెలుగు దాని ఎఫెక్ట్ మొత్తం పాట లిరిక్స్ లో కనిపిస్తోంది. అవునండి. మంచి లిరిక్స్ రాస్తున్నారు. థ్యాంక్ యూ అంటే సో మచ్. తెలిసిపోతుంది మంచి తెలుగు మీడియం అమ్మాయి ప్లస్ ఎంఏ తెలుగు చదువుకున్న అమ్మాయి అని తెలిసిపోతుంది. ఈవెంట్స్ బాగా ఆర్గనైజ్ చేస్తారని విన్నాం. అంటే సెక్రటేరియట్ రిలేటెడ్ అయినా లేకపోతే బయట ప్రైవేట్ కూడానా? సెక్రటేరియట్ రిలేటెడ్ అనేది ఈ మధ్య చేస్తున్నాను మ్యామ్. Hmm. యాక్చువల్ గా నేను యామిని స్టూడియోస్ అని చెప్పేసి యామిని కళాక్షేత్రం. యామిని స్టూడియోస్ కళాక్షేత్రం అని Hmm. చెప్పి ఒక ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేశాము. Hmm. అయితే ఈ ఆర్గనైజేషన్ చేసి ఒక 7 years అవుతుంది. Hmm. ఆ 7 years నుంచి చాలా ఈవెంట్స్ ఆర్గనైజ్ చేశాం. అంటే Hmm. ఒక్కొక్క ఈవెంట్ లో ఒక్కొక్క థీమ్ ని సెలెక్ట్ చేసుకొని మన మన బతుకమ్మ, Hmm. బోనాలు, తర్వాత ఎక్కడైతే గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి కళాకారులకు వాళ్ళకి సహజంగా వేదిక దొరకదు. చాలా మంది ఇన్నర్ టాలెంట్ ఉంటారు. Hmm. అది సింగింగ్ కావచ్చు, లిరిక్స్ కావచ్చు, డాన్స్ కావచ్చు, Hmm. ఏదైనా ఉమెన్ అయితే ఇంకా చాలా. అవును. సో వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ కల్పించాలి. 7 years గా చేస్తున్నారు కదా, చేస్తున్నాను. నిజంగా ఆ లెవెల్లో సక్సెస్ ఉందా? అంటే చాలా మందికి అది ఉపయోగపడుతుందా? ఒక ఇయర్ లో, ఒక స్పాన్ ఆఫ్ ఇయర్ లో తీసుకుంటే ఎన్ని ఈవెంట్స్ జరుగుతాయి యామిని స్టూడెంట్ కళాక్షేత్రం? ఇయర్ లో ఒక 2-3 చేస్తాను మ్యామ్. ఉమ్, ఈ 2-3 కూడా ఒక థీమ్ ఓరియంటెడ్ గా చేస్తాను. ఒక లాస్ట్ ఒక 2 years బ్యాక్ ఒక అతనికి శ్రీకాకుళం అతను, Hmm. అంటే మన తెలంగాణ అండ్ ఏపీ 2 Okay. రాష్ట్రాలు కలిపి వస్తారు. ఉమ్, అందులో ఒక అబ్బాయి ఇండియన్ ఐడల్ దాకా వెళ్ళాడు. ఓ, ఉమ్, సో అదొక హ్యాపీ. ఇద్దరు వెళ్ళారు. Hmm. ఇంకొక అమ్మాయి ఎంబీబీఎస్ స్టూడెంట్ కూడా, అమ్మాయి కూడా వెళ్ళింది. ఉమ్. సో అట్లా కొంతమంది వెళ్ళారు, చాలా మంది మన ప్లాట్ఫామ్ నుంచి, అదే, యామిని స్టూడియోస్ యామిని నుంచి. స్టూడియోస్ నుంచి. ఇక ఉమెన్ వచ్చేసి ఉమెన్ ఎంపవర్మెంట్ అవార్డ్స్ అని చాలా సార్లు ఇచ్చాను. ఎవ్రీ ఇయర్ ఇస్తున్నాను దాదాపుగా. అలాంటి వాళ్ళకు కూడా ఎవరికైనా చాలా మందికి యాంకరింగ్ కూడా మా ప్లాట్ఫామ్ నుంచి వెళ్ళిన ఉమెన్ కూడా ఉన్నారు. ఓకే. సో అట్లా ఉమెన్ కి ఎవరైతే మెయిన్ థీమ్ ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి కళాకారులకి ఈ స్టూడియో ఉపయోగపడాలి. ఉమ్, సో ఈ ముందు కూడా ఈ కళాక్షేత్రం అనేది విస్తరించాలి. ప్రతి ఒక్కరికి ఏదో రకంగా ఇది కొంతమందికైనా జీవనోపాధికైనా ఉపయోగపడాలి అని చెప్పేసి ఒక హోప్ అయితే ఉంది. సో ఆ దిశగా అయితే వెళ్తున్నాము. ఎంతవరకు సక్సెస్ అవుతాం అనేది కాలం నిర్ణయిస్తుంది. మంచి కాన్సెప్ట్ మీది ఈ యామిని స్టూడియోస్ కళాక్షేత్రం. నిజానికి దాని నుంచి మంచి మంచి ప్లేస్మెంట్స్ కూడా దక్కుతున్నాయి అని అనుకుంటున్నప్పుడు మీ దగ్గరికి వచ్చే పిల్లలు ఎలాంటి వాళ్ళు, అంటే గ్రామీణ వాళ్ళకి, గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి ఉపయోగపడుతుంది అన్నారు కదా, సో ఎవరెవరు అప్రోచ్ అవ్వచ్చు మీ స్టూడియోస్ ని? ఎవరైనా అప్రోచ్ అవ్వచ్చు మేడం. ఉమ్, అంటే టాలెంట్ ఉండాలి. టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇక్కడ ప్రోత్సాహం దక్కుతుంది. ఉమ్, సో నీకు సింగింగ్ ఉందా, వచ్చి నువ్వు సింగింగ్ పర్ఫామ్ చేయి, ద బెస్ట్ చేయి. ఉమ్, నీకు డెఫినెట్లీ ఎక్కడో ఏదో ఒక స్పార్క్ లో నీకు అవకాశం దొరుకుతుంది. ఓకే. సో ఆ వేలో డాన్స్ అయినా సరే, లేదా ఏదైనా పెయింటింగ్ అయినా సరే, ఉమ్, ఎనీ టాలెంట్ నీలో ఉందా, cultural లో ఏదైనా ఒకటి. ఏదైనా నీలో ఉంటే ద బెస్ట్ ఉంటే డెఫినెట్లీ మేము ప్రోత్సహిస్తాం అనేది మా కాన్సెప్ట్. ఓకే. మీకు మీ కుటుంబం నుంచి ఎట్లా ఉంటది సపోర్ట్? నిజానికి మీ కిడ్ కొంచెం స్పెషల్ కిడ్ కాబట్టి ఖచ్చితంగా మీరు మల్టీ టాలెంటెడ్ ప్లస్ మల్టీ టాస్కింగ్ చేయాల్సి వస్తుంది. సో అబ్బాయి విషయంలో చాలా కేర్ ఇవ్వాల్సి వస్తుంది. ఎట్లా మేనేజింగ్, ఎవరు ఎక్కువ సపోర్ట్ చేస్తారు? యాక్చువల్ గా మ్యారేజ్ కాకముందు వరకు అది చదువు ప్రపంచంగానే అవును. బతికాను మ్యామ్. నేను యాక్చువల్ ఈ ఫీల్డ్ కూడా రాలా, ఇప్పుడున్న ఫీల్డ్ కూడా నేను రాలేదు. ఉమ్, సో ఆఫ్టర్ మ్యారేజ్ బాబు పుట్టిన తర్వాత నాకు స్ట్రగుల్ అనిపించింది. ఉమ్, మెంటల్లీ స్ట్రగుల్ అనిపించింది, ఫిజికల్లీ స్ట్రగుల్ అనిపించింది. ఎందుకంటే ఎవ్రీ సెకండ్ వాటితో స్పెండ్ చేయాల్సిందే. సో ఆ టైంలో మా హస్బెండ్ సపోర్ట్ అసలు నేను ఉమ్, ఇంకా తన సపోర్ట్ లేకపోతే ఇక్కడ దాకా కూడా వచ్చేదాన్ని కాదు. అవును. ఈవెన్ ఈ ఇప్పుడు రోజు కూడా కూడా, చేయలేకు. అవును. ఈ రోజు రావడానికి కారణం కూడా తనే. అంతే. ఉమ్, సో తన బాబుని చాలా బాగా చూసుకుంటాడు, ఉమ్, నాకు చాలా సపోర్ట్ చేస్తాడు బాబు విషయంలో. ఉమ్. సో దానివల్ల కొంచెం ఈ స్ట్రగుల్ మెయింటైన్ చేయగలుగుతున్నాను. జాబ్ అయితే ఎంతైనా ఆడుతూ పాడుతూనే చేస్తున్నట్లు ఇప్పుడు మీరు, ఎందుకంటే చక్కగా ఒక మంచి కల్చరల్ ఫీల్డ్లో ఉంటూ మళ్ళీ మీరు కొంతమందికి ఉద్యోగ ఉపాధి కల్పించే పొజిషన్లో ఉన్నారంటే ఖచ్చితంగా మీరు యూ హ్యావ్ టు ఎంజాయ్. అంతే, ఇంకా మీ జాబ్ని మీరు ఎంజాయ్ చేయగలిగితేనే చేస్తారు. సో ఈ టాస్కింగ్ అన్నిట్లలో కొంచెం టఫ్ అనిపించేది ఏమనిపిస్తుంది మీకు? రాయటంలోనా, పాడటంలోనా, ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేయటంలోనా, ఎక్కడ కొంచెం టఫ్ టాస్క్ అనిపిస్తుంది ఇంత టాలెంట్ ఉన్న మీకు? వీటన్నింటినీ నేను మెయింటైన్ చేయడం అనేది టఫ్ అనిపిస్తుంది మ్యామ్. ఇప్పుడు ఎందుకంటే ఇంటికి వెళ్తే ఒక ఫ్యామిలీ వెదర్, ఉమ్, సో ఆఫీస్కి వెళ్తే ఆఫీస్ వెదర్, మళ్ళీ ఆఫీస్లో 2 రకాల వెదర్, ఒకటి కల్చరల్ వెదర్, 2 వర్క్ వెదర్. ఉమ్, ఈ రెండింటిని మెయింటైన్ చేయాలి. ఉమ్, ఏది బ్యాలెన్స్ తప్పినా కూడా మళ్ళీ అక్కడ డిసప్పాయింట్మెంట్ వస్తుంది. ఇప్పుడు బిఫోర్ 10 yearsలో కల్చరల్ అనేది యాక్చువల్గా చెప్పాలి అని అంటే మన తెలంగాణలో చాలా మంచి మంచి టాలెంట్ ఉంది. అవును. ఎవ్రీవేర్, అవును. బయట కావచ్చు, ఆఫీస్లో ఎక్కడైనా ఉంది మీరన్న talent. ఊర్లలో కూడా చాలా చాలా టాలెంట్ టాలెంట్ ఉంది.
సో ఆ టాలెంట్ ని మనం ప్లాట్ఫామ్ దాకా తీసుకురావడం అనేది అది పెద్ద పెద్ద టాస్క్ టాస్క్ ఎగ్జాక్ట్లీ. సో ఆ తీసుకొచ్చే క్రమంలో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను. ఆఫీస్ లో ఫేస్ చేశాను, బయట ఫేస్ చేశాను. కానీ ఆ ఫేస్ చేసిన ప్రతిసారి నాలో ఇంకా ఛాలెంజింగ్ అనేది పెరిగింది. ఇంకా చెయ్యాలి, సక్సెస్ చేయాలి అనేది. అది మాత్రం ఆఫీస్ లో వచ్చేసి బయట కంటే నాకు ఆఫీస్ లో చేయడం అనేది ఎక్కువ టాస్క్ అనిపిస్తుంది. ఎందుకంటే రేపు చెప్పాను కదా, వర్క్ వెదర్ ఉంటది, కల్చరల్ వెదర్ ఉంటది. ఈ రెండింటిని మేనేజ్ చేయడం అనేది చేయాలి. కొంచెం టాస్కింగ్. ఓకే. అర్థమైంది నాకు.